ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు జనసేన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే జానీ మాస్టర్ మీద రేప్ కేసు ఒకటి ఫైల్ అయింది. మనం కానీ గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అతని మీద అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఒక అమ్మాయి కంప్లైంట్ చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారని తెలియవచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పార్టీ ఏదైనా సరే ఇలాంటి దారుణాలకు ఎవరైనా పాల్పడితే అంటే అది విచారణ జరిపిన తర్వాత అది తప్ప కరెక్టా లేదా అన్నది తెలుస్తుంది. బట్ ముందైతే ఎవరైతే మేము బాధితులు అని చెప్పుకుని కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని వాళ్ళకి భరోసా కల్పించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇలాంటి దారుణాలు చేసిన వాళ్ళని పార్టీలకు అతీతంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, జానీ మాస్టర్ అన్న ఆయన జనసేన పార్టీకి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కేసు ఫైల్ అయింది తెలంగాణలో, కాబట్టి తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్